నాణ్యమైన శాస్త్రీయ విద్యతో భవిష్యత్తు సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని అవంతి కళాశాల అల్యూమినియం మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నైపుణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో నిర్మాణాత్మక కోర్సులను ప్రవేశపెడుతోందని ఆయన తెలిపారు. సమాజంలోని కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఇస్తున్న నిర్మాణాత్మక శిక్షణ వల్ల అత్యున్నతమైన జీవితాలతో ఉత్తమ ప్యాకేజీలను పొందుతున్నారని, ఈ దిశగా ఇతర విద్యాసంస్థలు కూడా ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరంగా విద్యను బోధించడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు క్రమశిక్షణ బోధనను అందిస్తున్నట్లు అవంతి విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యాపరంగా చోటు చేసుకుంటున్న అత్యధిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తీసి దడమే లక్ష్యంగా కేవలం 8 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ విద్యా ప్రయాణం నేడు లక్షలాది మంది విద్యార్థులకు బోధించే స్థాయికి ఎదిగామని ఆయన వివరించారు. అట్లాగే 1991లో ఒక చిన్న విద్యా సంస్థగా మొదలై ఇప్పుడు 20 విద్యా సంస్థలకు ఎదిగి ఆ ఎదుగుదలలో శ్రీనివాసరావు గారు చాలా కృషితో పట్టుదలతో అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ను చాలా డెవలప్ చేయడం జరిగింది. ఈ 35 సంవత్సరాల సందర్భంగా పూర్వ విద్యార్థులను పిలిపించి వాళ్ళ అనుభవాలు, ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న జనరేషన్కి అవసరం కాబట్టి వాళ్ళ అనుభవాలను నెమరు వేస్తూ ప్రస్తుతం వాళ్ళు ఏ రంగాల్లో పనిచేస్తున్నారో కనుక్కొని వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతము ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే స్టార్టప్లు స్టార్ట్ చేసినారో విద్యార్థులు వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఏ విధంగా స్టార్టప్ స్టార్ట్ చేసినారు, ఎట్లా నడుపుతున్నారు, ఎంత టర్నోవర్ ఉంది, అట్లాగే పిల్లలకి ఏ స్కిల్ సెట్ కావాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు చాలా అవసరం. అట్లాగే యూనివర్సిటీ కూడా ప్రస్తుతం ఉన్న మార్పులకు అనుగుణంగా ఇండస్ట్రీ అవసరాల నిమిత్తం కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఉన్న కోర్సులను కూడా మళ్ళీ ఒకసారి రివిజిట్ చేసి ఇంకా ఏఎంఎల్ కానీ రకరకాల మార్పులు ఏవైతే వస్తున్నాయో మార్పులకు అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్దడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉన్న 700 పైచిలకు కాలేజీలు వారి ఆధ్వర్యంలో కూడా మంచిగా జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యానికి అట్లాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు అవంతి డిగ్రీ పీజీ కాలేజ్ బర్కత్పురాలో దృష్టిలో ఉన్నటువంటి కాలేజీ విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కాలేజీ 1992లో 9 మంది విద్యార్థులతోటి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. మరి ఈ రోజున 2 రాష్ట్రాల్లో ఒక 20 కాలేజీలు, వాటిలో 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఫార్మసీ 20,000 మంది విద్యార్థులు చదువుకుంటాం. చాలా సంతోషం. మరి గత 30 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునే దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా ఆనందించే విషయం. ముఖ్యంగా అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ 2 రాష్ట్రాల్లో, 4th ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్. అప్పట్లో భద్రక కాలేజీ, ప్రగతి, ఏవి, తర్వాత అవంతి ఎర్రగా పెట్టారు. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దీనికి సహకరించినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకి, మరి స్థానిక ప్రభుత్వానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మరి ముఖ్యంగా అవంతి యొక్క ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన విద్యని, దాంతోపాటు ఉపాధి కల్పించడం, ప్లేస్మెంట్స్. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి మీ అందరి సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున హాలిడే అయినా 1000 మంది విద్యార్థులు పైగా ఈ రోజున పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి
ముఖ్యంగా మన ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఆచార్య నరేష్ రెడ్డి గారికి, మరి మిగిలిన మేడం గారు కూడా సెయింట్ మరి వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆవిడకి అందరికీ కూడా ఇండస్ట్రీ నుంచి యూనివర్సిటీ అందరూ వచ్చారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. And today I have come representing Saint Office to Avanti College, and I'm thankful to Avanti Srinivas Garu and Dr. Priyanka for inviting me over here. It's wonderful to know, as you can see, all the alumni have sent a lot of message and gratitude. I feel great when I see all these people placed in very, very good colleges and good companies. And I feel that I can wish all the best to all of them, that they come up very good in their future. Thank you.